హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈరోజు అయితే చాలా మంచి స్పెషల్ రెసిపీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదైతే హెల్త్కు ఎంతో మంచిదన్నమాట. ఇవి చూడడానికి అచ్చం నిమ్మకాయలు లాగున్న నిమ్మకాయలు కాదండి, ఆదొండకాయలు అనమాట. ఇవి పల్లెటూర్లలో అరుదుగా కనిపిస్తుంటాయి, వర్షాలు పడే టైంలో దొరుకుతాయి. ఇప్పుడైతే వర్షాలు బాగా పడుతున్నాయి కదండి. ఇప్పుడైతే బావి దగ్గర ఒక చెట్టు ఉంటే దానికైతే తీసుకొచ్చాము. గింజలు అయితే ముదిరితే వాటిని తీసేసి కట్ చేసుకోవాలి, లేదంటే మనం దొండకాయలను అయితే ఎలా కట్ చేస్తామో అదే విధంగా కట్ చేసుకొని హాట్ వాటర్ని అయితే గ్యాస్పై పెట్టుకొని అందులో కొంచెం ఉప్పునైతే వేసి ఉడికించి అప్పుడు దొండకాయ ముక్కలను అయితే సపరేట్ చేసుకోవాలి. మరొక బాణలి అయితే పెట్టి నూనె వేసి ఆ పోపు అయితే అయ్యాక అందులో అన్నీ వేసిన తర్వాత దొండకాయ ముక్కల్ని కూడా వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక అందులో చింతపండు రసం అయితే వేసుకొని మరొక 10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే ఆదొండకాయ కూర అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఈ కర్రీని టేస్ట్ చేశారా ఫ్రెండ్స్? నేనైతే చాలాసార్లు చేశాను, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. కొంచెం పుల్లగా ఉంటుంది చింతపండు పోయడం వల్ల. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.